బంగారు కొండ. అమ్మ నన్ను రెడీ. ఏమే గింతసేపు ఎటు పోయినావు? ఆగిపోయినామన్నా నేను గుడికి పోదామని ఎప్పటి నుంచి చేస్తానా? గీ ఆళ్ళ దాకా ఎటు పోయినావు నువ్వు? వస్తూనే ఉన్నాయా? ఎప్పుడు పోతావు ఇంకా గుడికి? పోదాం దా. పోదా చెప్పనా? రా బిడ్డ. చిన్న గోడల శైలజ. చెప్పండి మామయ్య. కొడుకులు ఎటు వేరు బిడ్డ? అమ్మాయి బాయికాడికి వేరు. సరే సరే అయితే. ఏమైంది బాబు, ప్రతి రాగి పండగ గిట్లనేనా? అన్నలు ఎప్పుడు లేట్ అయినాయే. వస్తారు బిడ్డ, వచ్చినాక రాగి అడుగు తీరా. ఎటు పోతారా? మన ఇంటికి రారా? వస్తారా అన్న? ఇంకెప్పుడు అయిపోతే నీ పైసలు? ఇంకెప్పుడు జాబ్ వస్తుంది అన్న నీకు? ఇంకా ఎన్నడొస్తుంది జాబు? అరే తమ్మి అన్న, దుబాయ్ నుండి నాకు ఫోన్ వస్తుంది. ఇవాళ ఫోన్ వచ్చిందనుకో ఇవాళ వెళ్ళిపోతాను నేను. రేపు ఫోన్ వస్తే రేపు వెళ్ళిపోతాను నేను. సరేగానే అన్న, ఇలా రాకెట్ల పండుగనే మన చెల్లెచ్చాడు కూకుంది, ఏదో చూస్తుందంట. నాడు రాకెట్లు కట్టించుకుందాం పా. పాప పోదాం పా.
ఎటు దగ్గర తిరగడానికి పోయినారా? మేమేడికి పోయినా పొలం కాడికి పోయినాం కాదే. పండుగని అందరు ఎటు ఉంటే మరి పొలంకు నీళ్ళు కూడా పెట్టండి. సరే సరే రాగైతే కట్టించుకోరు బిడ్డ చెల్లతోటి. బాపు రాక కట్టించుకున్నట్టు కాదే, కట్నం కూడా పెట్టియాలి. నువ్వైతే రాగ కట్టి బిడ్డ. నీకు కాకపోతే ఇంకోళ్ళకి పెడతాం రా, నువ్వు ఒక్కదాన్ని కదా, ఒక ఆడబిడ్డ మాకు పెడతాం. రాఖీ కట్టనన్న కట్టకపోతే అప్పుడే కట్నం అడుగుతున్నా బిడ్డ. కట్నం నీకెందుకు పెట్టాం రా చెల్లె? ఉన్నగానొక్క చెల్లె ముద్దుల చెల్లె గారా చెల్లె, ఈ ఆస్తి అంతా నీకే. సరే చెల్లె రాగిలు అయితే కడుగు ఫస్ట్. వెళ్తాడా మాలదేటివేంట్రా దాని పిలు. లోపల ఏం చేస్తున్నారే? మేమందరం ఇక్కడ కూర్చున్నాం. చెల్లె రాగి ఆడతాడా రాయే? అత్తానత్తి నమస్తే దివాకర్. సార్ నమస్తే. నమస్తే. నీకు జాబు కన్ఫర్మ్ దుబాయ్లో. ఓకే థ్యాంక్ యూ సార్. అన్న ఏమైంది తమ్మి? నాకు జాబ్ వచ్చింది, దుబాయ్ నుండి ఫోన్ చేసిర్రు. అన్న? ఇన్ని రోజుల కాలం నెరవేరుంది అన్న మనది. అన్నా బాయే. హలో తమ్ముడు, అంత మజేనా? అక్కడ అందరు మంచిగా ఉన్నారా? అందరూ మనల్లో వస్తా, 2 రోజుల ముందు వస్తున్నా. అమ్మాయి ఇట్లా మంచిగా ఉందా? బీపీ షుగర్ గోళీలు వేసుకుంటుందా మంచిగా?
మరదలు చెల్లె బావ బాగున్నారా? కుటుంబం అంతా కలిసి సంతోషంగా గడుపుకుంది అగ్గి పండుగ రోజు. చెల్లె బావ వస్తురా? అమ్మ నువ్వెందుకు పడుతున్నావు వాకిలికి నీళ్ళు? వాళ్ళు లేరా కోడళ్ళు? వాళ్ళ ముందే నువ్వు తెల్లందాక కాలు ఈదులు కూర్చున్నాయని అంటావు. ఇక ఏం చేయాలరా? పెద్దదాన్ని చెప్తున్నామో చిన్నదాని కోపం, చిన్నదాన్ని చెప్తున్నామో పెద్దదాని కోపం. ఇక ఇద్దరు చెప్పబాలు నేను చేసుకున్న న్యాయం కాదారా? గసంటు కోడలు దొరికిరు నాకు, ఏం చేయాలి మరి? నీ అవ్వ నువ్వోటి దా. అవుగాని చిన్నోడా, అన్న ఫోన్ చేసిండా బిడ్డ? చేసిండు అన్న. ఈ రాగి పండుగకు 2 రోజులు ముందే వస్తున్నాడమ్మా. టికెట్ బుక్ చేసుకున్నాడు బిడ్డ? అయిందట. ఏమైంది? తల్లి కొడుకులు ఇద్దరు బాగానే ముచ్చట పెడతారు. అది కాదు మేనే, అన్న దుబాయ్ నుంచి ఇంటికి వస్తుండట. ఫోన్ చేసిండు అమ్మకి చెప్తున్నా. మాట్లాడితే ఇంకేం పుట్టిందిరా, ఎప్పుడు ముఖం మార్చుకునే ఉంటుంది, ఏ రోజు ప్రశాంతంగా ఉంటుంది. ఏమయ్యా గోళీలు వేసుకున్నావా? వేసుకున్నానే. మరి ఏంది అంత ఎటో ఉన్నావు? ఏమైందంటే ఏం చెప్పాను, పెద్దోడు 5 సంవత్సరాలే, కళ్ళని మెరిచినట్టు కాబట్టి కొడుకు. 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, రాకుంటే ఎటు పోతాడు? నువ్వెందుకు రంది పెట్టుకుంటానో నాకు అర్థమైతలేదు. కళ్ళని మెరిచినట్టు అవుతుంది. రాడా? నాన్న అన్న ఫోన్ చేసిండే దుబాయ్ నుంచి ఈ రాగి పండుగకు 2 రోజులలో వస్తుండే. వస్తున్నాడు నా బిడ్డ. బాపు వంట అయిందా? అవుతుంది వంట. పని చేసుడు ఏందో ఏం కథను చెయ్యాలి కదా. ఆ వడ్డంతా ఎక్కాల, బర్రెకి నీళ్ళు పెట్టలే, మనం పెట్టలే. ఏమే సినిమా ఎటు పోయిండే? నీ ముందటనే వాయే, చిన్నది ఉన్నవాడు కలిసి పొలం కాడికి వాయే. ఎవరు చేస్తారు మరి? నువ్వేమో వండ పడితే అదేమో కాలు మీద కాలు వేసుకొని కూర్చోబట్టే వాళ్ళు ఇద్దరు వేను పొలం కాడికి. ఏమో చిన్న కోడలు చిన్న కొడుకు అని బాగానే వెనకేసుకొస్తావు. నా మొగడు సంపాదించిన పైసలతోటే భూమి కొన్నావు, జాగ కొన్నావు, ఇల్లు కట్టింది. ఎవరి పైసలతో కట్టినావు? ఏందే నోరు నెత్తిలో పెట్టుకొని మాట్లాడుతున్నావు? నీ మొగుడు సంపాదిస్తున్నా అంటున్నావు. ఎవడే నీ మొగుడు? నా కొడుకు కాదా అని? నా కొడుకు సంపాదించింది తినుకుంటా నా మొగుడు అనట్టాను. ఏనాడను అటు నొప్పులు ఇటు పెడుతున్నావా? నువ్వు చిన్నవే చేస్తాను ఇంట్లో పని అంతా, చిన్నోడు పొలం పని చేస్తాడు, నువ్వేం చేస్తానవే కూర్చొని తినకపోతే ఏమనాలేమని నేను? పెద్ద వచ్చే ముందు ఈ పండుగ పూట ఏందైనా మీకు? ఏమైందిరా? ఏమైందిరా నీ చేతులకు? ఏమైందిరా? ఏమైంది? అరే ఏమైందిరా? చెప్పుండ్రా నాకు. పెద్దోడా ఏమైందిరా? ఏమైందిరా? చెప్పురా. నీ చేతులు ఏమైనాయిరా? వేసుకున్నారా? ఓ చిన్నడా చెల్లెత్తుంది కాదురా. నీకు రాగి రమ్మనంతుంది కాదురా చెల్లె.
ఇంత చేసుకొని వచ్చినావు ఏందిరా? ఏమైంది బావా చెప్పవే. చిన్న నువ్వని చెప్పురా. అల్లా దుబాయ్ నుంచి 2 రోజుల ముందు రాగే దుబాయ్ నుంచి మంచిగా వచ్చిండే మన ఊరికి రాగిరే హైవే మీద కారు యాక్సిడెంట్ అయిందే. ఈ రాఖీ పని నీకు ఈడుకొచ్చి పెట్టే ఉంది కదా నే అన్నయ్య. రాఖీ ఎట్లా కట్టండి ఉన్నంత వరకు నీ రాఖీ నాకు రక్ష చెల్లి కట్టు రాఖీ. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ యాక్టర్ మాలతి. హాయ్ హలో నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ టు గడ్డం క్రియేషన్స్. మా ఈ ఛానల్లో కొత్త వీడియోలు మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ప్లీజ్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ని గట్టి క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.